వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో గైస్. ఈ వీడియోలో మనం స్టైలిష్ లాగిన్ కాంపోనెంట్ అయితే డిజైన్ చేయబోతున్నాం. స్టార్టింగ్ మనం యూజర్ డీటెయిల్స్ ఇవ్వకుండా లాగిన్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్ అని అడుగుతుంది. అండ్ ఇప్పుడు మనం టెక్స్ట్ ని పాస్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఒకసారి లాగిన్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి @ అయితే మిస్ అవుతుందని చెప్తుంది ఈమెయిల్లో. సో మనం దీన్ని రిమూవ్ చేసి ఈమెయిల్ ని ప్రొవైడ్ చేద్దాం. అండ్ ఇప్పుడు లాగిన్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి ఈమెయిల్ అయితే సక్సెస్ఫుల్ గా తీసుకున్న తర్వాత పాస్వర్డ్ దగ్గర అయితే ఎర్రర్ చూపిస్తుంది, ఎందుకంటే మనం పాస్వర్డ్ ఫిల్ చేయలేదు కాబట్టి. అండ్ ఇప్పుడు మనం పాస్వర్డ్ కూడా ప్రొవైడ్ చేద్దాం. అండ్ పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు అవన్నీ మనకి హైడ్ కూడా అవుతున్నాయి కదా. అండ్ ఇక లేట్ చేయకుండా మనం ఈ స్టైలిష్ లాగిన్ కాంపోనెంట్ అయితే డిజైన్ చేయడం స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ మనం బాయిలర్ ప్లేట్ ని ఇంక్లూడ్ చేసుకుందాం. అలానే మనం బాడీలో ఒక డివిజన్ క్రియేట్ చేద్దాం. అండ్ ఈ డివిజన్ క్లాస్ నేమ్ ని మనం మెయిన్ అని అనుకుందాం. అండ్ ఈ మెయిన్ లో మనం మళ్ళీ ఇంకో డివిజన్ క్రియేట్ చేసి దీని క్లాస్ నేమ్ ని మనం బ్యాక్గ్రౌండ్ అని అనుకుందాం. అండ్ బ్యాక్గ్రౌండ్ లో మనం టోటల్ గా div into 2 అని చెప్దాం. మనకి 2 డివిజన్స్ అయితే యాడ్ అయ్యాయి కదా. అండ్ ఫస్ట్ డివిజన్ క్లాస్ నేమ్ ని మనం షేప్ అనుకుందాం. అలానే సెకండ్ డివిజన్ క్లాస్ నేమ్ ని కూడా మనం షేప్ అనే అనుకుందాం. అలానే మనం మెయిన్ లో ఉండే ఫస్ట్ డివిజన్ కింద ఫార్మ్ ట్యాగ్ ని యూజ్ చేద్దాం. అండ్ ఈ ఫార్మ్ ట్యాగ్ లో ఇప్పుడు మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి స్టార్టింగ్ మనం h3 ట్యాగ్ ని క్రియేట్ చేద్దాం. అండ్ ఈ h3 ట్యాగ్ లో మనం సింపుల్ గా లాగిన్ హియర్ అని చెప్దాం. అండ్ ఈ h3 ట్యాగ్ కింద మనం లేబుల్ ట్యాగ్ ని కూడా యూజ్ చేద్దాం. అండ్ లేబుల్ లో మనం సింపుల్ గా యూజర్ నేమ్ అని చెప్దాం. అండ్ ఈ లేబుల్ కింద మనం ఇన్పుట్ అని చెప్దాం. అండ్ ఇన్పుట్ లో మనం స్టార్టింగ్ ప్లేస్ హోల్డర్ ఇచ్చి ప్లేస్ హోల్డర్ లో ఈమెయిల్ ఆర్ ఫోన్ అని అడుగుదాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఎక్కడి నుంచి కాపీ చేసుకుందాం. సో లేబుల్ ని ఇన్పుట్ ని ఎక్కడి నుంచి కాపీ చేసుకొని దీని కింద పేస్ట్ చేద్దాం. అండ్ మన యూజర్ నేమ్ దగ్గర సింపుల్ గా పాస్వర్డ్ అని చెప్దాం. అలానే మనం ఇన్పుట్ లో టెక్స్ట్ దగ్గర పాస్వర్డ్ అని చెప్పాలి. అలానే మనం ఈ రెండు మనకి మ్యాండేటరీ కాబట్టి రిక్వైర్డ్ అని చెప్దాం. అలా అయితే మనం యూజర్ ఇన్పుట్ ఇవ్వకపోతే మనకి ఎర్రర్ కూడా చూపిస్తుంది. అలానే కింద పాస్వర్డ్ కూడా మనం రిక్వైర్డ్ అని చెప్దాం. అండ్ ఇప్పుడు మనం ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్ దగ్గర సింపుల్ గా పాస్వర్డ్ కి చేంజ్ చేద్దాం. సో పాస్వర్డ్ అని చెప్పేసాం. అండ్ దీని కింద ఇప్పుడు మనం లాగిన్ బటన్ కూడా క్రియేట్ చేయాలి కాబట్టి బటన్ అని క్రియేట్ చేద్దాం. అండ్ ఈ బటన్ క్లాస్ నేమ్ ను మనం లాగిన్ అని అనుకుందాం. దీనిలో మనం లాగిన్ అని చెప్దాం. అండ్ ఈ బటన్ కింద మనం ఒక డివిజన్ క్రియేట్ చేద్దాం. అండ్ ఈ డివిజన్ క్లాస్ నేమ్ ను మనం సోషల్ అని అనుకుందాం. అండ్ ఈ సోషల్ లో మనం టోటల్ గా బటన్ ఇంటూ 2 అని చెప్దాం. అండ్ ఫస్ట్ బటన్ క్లాస్ నేమ్ ను మనం సింపుల్ గా గూగుల్ అని అనుకుందాం. అలానే సెకండ్ బటన్ క్లాస్ నేమ్ ను మనం ఫేస్బుక్ అని అనుకుందాం. అలానే మనం లాన్ ఇన్పుట్ కూడా పెట్టాలి కాబట్టి ఫేస్బుక్ అని చెప్దాం. అలానే గూగుల్లో కూడా పెట్టాలి కాబట్టి ఈ బటన్ లో మనం గూగుల్ అని చెప్దాం. సో ఇప్పుడు మనం స్ట్రక్చర్ అయితే క్రియేట్ చేసాం కదా. అండ్ ఇప్పుడు మనం వీటన్నిటిని స్టైల్ చేయాలి కాబట్టి సింపుల్ గా హెడ్ ట్యాగ్ లో మనం స్టైల్ ట్యాగ్ ని ఇంక్లూడ్ చేసుకుందాం. అలానే వెబ్సైట్ ని కూడా గో లైవ్ చేయాలి కాబట్టి వెబ్సైట్ ని గో లైవ్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి స్ట్రక్చర్ అయితే క్రియేట్ అయింది కదా. అండ్ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం వెబ్సైట్ ఒక పక్క కోడ్ ఒక సైడ్ పెట్టుకుందాం. సో సింపుల్ గా ఇప్పుడు మనం వెబ్సైట్ ఒక సైడ్ పెట్టుకుందాం, కోడ్ ఇంకో సైడ్ పెట్టుకున్నాం. అండ్ ఇక్కడ నుంచి దీన్ని క్రాస్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం వీటన్నిటిని స్టైల్ చేయాలి కాబట్టి స్టార్టింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ని యాడ్ చేయాలి. అలానే గ్లోబల్ గా మనం మార్జిన్ ని ప్యాడింగ్ ని 0 చేద్దాం. సో ఫస్ట్ 0 చేసాం. అలానే ప్యాడింగ్ ని కూడా 0 చేద్దాం. అండ్ ఇప్పుడు మనం బాడీని టార్గెట్ చేసి దీనిలో మనం విత్ ని మెన్షన్ చేద్దాం. సో 100%. అలానే హైట్ ని కూడా మెన్షన్ చేయాలి కాబట్టి హైట్ ని 100 BH అనుకుందాం. ఓకే. అలానే మనం కంటెంట్ మొత్తం మధ్యలో ఉండడం కోసం డిస్ప్లే ఫ్లెక్స్ చేద్దాం. ఎలైన్ ఐటమ్స్ ని సెంటర్ చేద్దాం. జస్టిఫై కంటెంట్ కూడా సెంటర్ చేద్దాం. సో మనకి కంటెంట్ అంతా అయితే సెంటర్ లోకి వచ్చేసింది. అలానే ఇప్పుడు మనం ఫామ్ ని టార్గెట్ చేద్దాం. ఫామ్ లో ఇప్పుడు మనం డిస్ప్లే స్టార్టింగ్ ఫ్లెక్స్ చేద్దాం. అలానే ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం లోకి చేంజ్ చేద్దాం. సో మనకి అన్ని కాలం లోకి అయితే చేంజ్ అయ్యాయి. అలానే మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ని కూడా యాడ్ చేయాలి కాబట్టి మనం బాడీలోకి వెళ్ళిపోయి బ్యాక్గ్రౌండ్ కలర్ ని డిఫాల్ట్ గా మనం బ్లాక్ అని చెప్దాం. అలానే మన కలర్ వచ్చేసి ఫాంట్ కలర్ ని డిఫాల్ట్ గా అన్నిటికీ వైట్ అని చెప్దాం. సో మనకి వైట్ కలర్ లో కూడా చేంజ్ అయ్యి అలానే మనకి ఫాంట్ ఫ్యామిలీ చూడడానికి బాగాలేదు కాబట్టి నేను ఆల్రెడీ సేవ్ చేసి పెట్టా. సో పాపిన్స్ ఫాంట్ ఫ్యామిలీ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నా. స్టార్టింగ్ నేను లింక్ చేసుకున్నా, ఆ తర్వాత మనం దీన్ని ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీలో యాడ్ చేసుకోవాలి. సో బాడీలోకి వచ్చేసి ఇక్కడ మనం సింపుల్ గా ఫాంట్ ఫ్యామిలీని కూడా యాడ్ చేద్దాం. సో మనకి చేంజ్ కూడా అయింది కదా. అండ్ ఇప్పుడు మనం
టాప్ కి స్క్రోల్ చేసి ఫామ్ ఉంది కదా, ఫామ్ కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ని మెన్షన్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ లో మనం RGBA యూజ్ చేసి RGBA లో మనం 255 ఇక్కడ మనం 0.13 అని చెప్పాలి. సో ఇది మన పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ కలర్. అండ్ అది మనకి లెఫ్ట్ సైడ్ చూడొచ్చు యాడ్ కూడా అయింది. అండ్ ఇప్పుడు మనం ఫామ్ కి ప్యాడింగ్ కూడా యాడ్ చేయాలి కాబట్టి ప్యాడింగ్ ని మనం ఒక 50px అని చెప్దాం. సో మనకి ఫామ్ ప్యాడింగ్ కూడా యాడ్ అయింది కదా, అలానే మనం ఫామ్ కి విడ్త్ ని కూడా మెన్షన్ చేయాలి కాబట్టి దీన్ని మనం 330px అని చెప్దాం. సో 330 మరి ఎక్కువ అయిపోవచ్చు కాబట్టి 320కి చేంజ్ చేద్దాం. ఓకే, అలానే హైట్ కూడా మెన్షన్ చేయాలి కాబట్టి హైట్ ని మనం ఒక 400px అని చెప్దాం. ఓకే, 400px అయితే సరిపోద్ది. అలానే ఇప్పుడు మనం వీటన్నిటి మధ్య గ్యాప్ కూడా ప్రొవైడ్ చేయాలి కాబట్టి సింపుల్ గా మనం గ్యాప్ ప్రాపర్టీ యూజ్ చేసి ఒక 30px అని చెప్దాం. సో మనకి గ్యాప్ కూడా యాడ్ అయింది కదా. అండ్ ఇప్పుడు మనం చుట్టూ ఆ పర్టికులర్ సర్కిల్స్ ఉన్నాయి కదా, ఆ సర్కిల్స్ ని కూడా యాడ్ చేయాలి కాబట్టి వాటిని మనం ఏమనుకున్నాం, బ్యాక్గ్రౌండ్ డివిజన్ లో మనకి షేప్ అనే నేమ్ తో 2 డివిజన్స్ క్రియేట్ చేసాం కదా. సో వీటిని ఇప్పుడు మనం షేప్ చేయాలి. సో ఇప్పుడు మనం బాడీ కింద డాట్ షేప్ ని టార్గెట్ చేద్దాం. డాట్ షేప్ లో మనం స్టార్టింగ్ విడ్త్ ని మెన్షన్ చేసి ఒక 200px అని చెప్దాం. అలానే హైట్ ని కూడా మెన్షన్ చేసి 200px అని చెప్దాం. సో మనం విడ్త్ ని హైట్ ని అయితే మెన్షన్ చేసాం. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ కలర్ ని డిఫాల్ట్ గా మనం వైట్ అని చెప్దాం. సో చూడొచ్చు మనకి 2 డివిజన్స్ అయితే యాడ్ అయ్యాయి. అండ్ ఇప్పుడు వీటిని మనం సర్కిల్ కూడా చేయాలి కాబట్టి సింపుల్ గా మనం బార్డర్ రేడియస్ యూజ్ చేసి 50% అని చెప్దాం. సో మనకి సర్కిల్ గా కూడా చేంజ్ అయింది. ఇప్పుడు మనం ఈ డివిజన్స్ ని ఇండివిజువల్ గా టార్గెట్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ ని కూడా యాడ్ చేద్దాం. సో సింపుల్ గా మనం డాట్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి గ్రేటర్ దెన్ కాలన్ ఎంత చైల్డ్ లో 1 అని చెప్దాం. ఇక్కడ మనం సింపుల్ గా బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీలో లీనియర్ గ్రేడియంట్ కలర్ ని అయితే యాడ్ చేద్దాం. సో సింపుల్ గా హ్యాష్ యూజ్ చేసి 1845AD ఇది మన ఫస్ట్ కలర్. అలానే కామా పెట్టుకొని ఇప్పుడు మనం సెకండ్ కలర్ ని కూడా యాడ్ చేయాలి కాబట్టి దీన్ని మనం హ్యాష్ 23A2F6. సో ఒకసారి సేవ్ చేద్దాం. సో మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే చేంజ్ అయింది కదా. అలానే మనం ఈ డిఫాల్ట్ వైట్ కలర్ ని ఇక్కడ నుంచి రిమూవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సెకండ్ దీన్ని కూడా యాడ్ చేయాలి కాబట్టి దీన్ని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకుందాం అండ్ కింద పేస్ట్ చేసి అలానే మనం ఈ హ్యాష్ కలర్స్ ని కూడా చేంజ్ చేయాలి కాబట్టి F09819 అని అనుకుందాం సెకండ్ దీన్ని. అలానే ఫస్ట్ దీన్ని కూడా చేంజ్ చేయాలి కాబట్టి దీన్ని మనం FF51 అలానే 2F అని అనుకుందాం. అలానే మనం దీన్ని సింపుల్ గా దీని ప్రిఫిక్స్ లో 2 రైట్ అని చెప్దాం. ఎప్పుడైతే మనం ఇక్కడ 2 రైట్ అని చెప్పామో మనకి ఈ ఫస్ట్ కలర్ నుంచి సెకండ్ కలర్ కి ఇది మూవ్ అయ్యేటట్లు వస్తుంది. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా వీటిని అడ్జస్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం పొజిషన్ ని యాబ్సల్యూట్ అని చెప్దాం. అలానే టాప్ దీంట్లో కూడా మనం పొజిషన్ ని యాబ్సల్యూట్ అని చెప్దాం. అండ్ ఇవన్నీ చేంజెస్ మనకి మెయిన్ మీద రిఫ్లెక్ట్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు మనం బాడీ కింద డాట్ మెయిన్ యూజ్ చేసి ఇక్కడ మనం పొజిషన్ ని రిలేటివ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం వీటిని అడ్జస్ట్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం ఆ డివిజన్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం స్టార్టింగ్ టాప్ ని యూజ్ చేసి దీన్ని మనం మైనస్ ఒక 100px అని చెప్దాం. ఓకే, అలానే ఇప్పుడు మనం లెఫ్ట్ ని కూడా యూజ్ చేసి దీన్ని కూడా మైనస్ 100px అని చెప్దాం. అలానే మనం ఇక్కడ 1 ఉంది కదా, ఇక్కడ మనం సెకండ్ చైల్డ్ ని టార్గెట్ చేయాలి కాబట్టి దీన్ని 2కి చేంజ్ చేద్దాం. అండ్ దీని కింద మనం బాటమ్ ని టార్గెట్ చేసి మైనస్ 100px అని చెప్దాం. ఓకే, అలానే మనం ఇక్కడ రైట్ ని టార్గెట్ చేసి ఇక్కడ మైనస్ 100px అని చెప్దాం. సో ఇప్పుడు మనకి అడ్జస్ట్ అయితే అయింది కదా. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఫామ్ డివిజన్ ఉంది కదా, దీనికి మనం బ్లర్ ని కూడా యాడ్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం ఫామ్ లోకి వెళ్ళిపోయి ఫామ్ ఎండింగ్ లో బ్యాక్ ఫిల్టర్ యూజ్ చేద్దాం. ఇక్కడ మనం బ్లర్ ని సింపుల్ గా ఒక 10px అని చెప్దాం. సో ఇప్పుడు మనకి బ్లర్ అయితే యాడ్ అయింది కదా. అలానే మనం దీనికి బార్డర్ రేడియస్ కూడా యాడ్ చేద్దాం. సో దీన్ని మనం ఒక 5px అని చెప్పుకుందాం. సో 5px అయితే చూడడానికి బాగుంది కదా. అలానే మనం దీనికి బాక్స్ షాడోని కూడా యాడ్ చేస్తే మనకి ఈ పర్టికులర్ కలర్స్ ఉన్నాయి కదా, సర్కిల్ కలర్స్, వీటి మీద బాక్స్ షాడో కూడా యాడ్ అవుతుంది. సో ఇక్కడ మనం బాక్స్ షాడోని టార్గెట్ చేద్దాం. బాక్స్ షాడోని మనం 0.040px అండ్ ఇక్కడ మనం RGBA యూజ్ చేసి దీనిలో మనం 8,7,16,0.6 అనే కలర్ అయితే యాడ్ చేద్దాం. సో మనకి కొంచెం బ్లాకిష్ కలర్ లో అయితే యాడ్ అయింది కదా, ఇక్కడ మీరు గమనించవచ్చు. అలానే బాటమ్ లో కూడా చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం బాక్స్ షాడో అయితే యాడ్ చేసాం. అండ్ ఇప్పుడు మనకి రిమైనింగ్ లో ఉండే కంటెంట్ మాత్రమే అడ్జస్ట్ చేయాలి కాబట్టి ఇంకా లేట్ చేయకుండా దాన్ని కూడా అడ్జస్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఫామ్ కింద లేబుల్ ని టార్గెట్ చేసి లేబుల్ లో ఇప్పుడు మనం స్టార్టింగ్ ఫాంట్ సైజ్ ని ఇంక్రీజ్ చేద్దాం. సో దీన్ని మనం ఒక 16px అని చెప్దాం. సో 16 సరిపోదు కాబట్టి 17కి చేంజ్ చేద్దాం. సో 17 అయితే చూడడానికి బాగుంది కదా. సో ఇప్పుడు మనం
ఇన్పుట్ ను కూడా టార్గెట్ చేసి ఇన్పుట్ లో మనం స్టార్టింగ్ ప్యాడింగ్ యాడ్ చేద్దాం. సో ప్యాడింగ్ ని ఒక 15 px అని చెప్దాం. సో 15 మరి ఎక్కువ అయిపోవచ్చు కాబట్టి 10 అని చెప్దాం. ఓకే, 12 కి చేంజ్ చేద్దాం. సో 12 అయితే బాగుంది కదా. అలానే ఇప్పుడు మనం కాలన్ ప్లేస్ హోల్డర్ కూడా టార్గెట్ చేసి ప్లేస్ హోల్డర్ లో ఇప్పుడు మనం కలర్ ని యాడ్ చేద్దాం. సో ప్లేస్ హోల్డర్ కలర్ ని మనం RGB లో మనం సింపుల్ గా 218, 218, 218 అని అనుకుందాం. సో మనం ప్లేస్ హోల్డర్ కలర్ అయితే యాడ్ చేసాం. అలానే మనం ఇన్పుట్ లో కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ని సింపుల్ గా RGBA లో 255, 255, 255, 0.7 అని అనుకుందాం. సో 0.07 అని చేద్దాం. సో మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే యాడ్ అయింది. అలానే మనం బార్డర్ ని సింపుల్ గా నన్ చేద్దాం. సో మనకు బార్డర్ కూడా నన్ అయింది. అలానే మనం కింద ప్లేస్ హోల్డర్ ని కూడా యాడ్ చేసేసాం. అలానే మనం ఫాంట్ సైజ్ ని కూడా ఇంక్రీజ్ చేద్దాం. సో దీన్ని మనం ఒక 15 px చేద్దాం. సో మనం ఫాంట్ సైజ్ ని కూడా యాడ్ చేసేసాం కదా. అలానే మనకి రిమైనింగ్ బటన్స్ ఉన్నాయి కాబట్టి బటన్స్ కూడా అడ్జస్ట్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం బటన్స్ ని కూడా అడ్జస్ట్ చేద్దాం. సో కింద మనం డాట్ సోషల్ లో మనకి గూగుల్ అనే బటన్ ఉంది కాబట్టి డాట్ గూగుల్ ని టార్గెట్ చేద్దాం. ఈ గూగుల్లో మనం స్టార్టింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ని రెడ్ అని చెప్దాం. సో మనకి రెడ్ లోకి చేంజ్ అయింది. అలానే ప్యాడింగ్ కూడా ఇవ్వాలి కాబట్టి ప్యాడింగ్ ని మనం ఒక 10 px అలానే 30 px అని చెప్దాం. సో మనకు వచ్చింది కదా. అలానే ఇక్కడ మనం బార్డర్ ని సింపుల్ గా నన్ చేద్దాం. సో బార్డర్ నన్ అయింది. అలానే కలర్ ని మనం వైట్ లోకి చేంజ్ చేద్దాం. ఓకే, అలానే ఫాంట్ వెయిట్ ని కూడా మనం 600 అని చెప్దాం. ఓకే, అలానే బార్డర్ రేడియేషన్ కూడా యాడ్ చేయాలి కాబట్టి దీన్ని ఒక 5 px అని చెప్దాం. అలానే మనం ఇప్పుడు దీని అంతటిని కాపీ చేసుకొని కాపీ ఇట్ అండ్ ఇప్పుడు మనం బాటమ్ లో డాట్ సోషల్ లో ఉండే ఫేస్బుక్ ని టార్గెట్ చేసి దీనికి కూడా యాడ్ చేద్దాం. అండ్ మనం రెడ్ ప్లేస్ లో సింపుల్ గా బ్లూ అని చెప్తే సరిపోద్ది. సో మనకి బ్లూ లోకి అయితే చేంజ్ అయింది కదా. అండ్ ఇప్పుడు మనం టాప్ లో డాట్ సోషల్ ని టార్గెట్ చేసి ఇక్కడ మనం డిస్ప్లే ఫ్లెక్స్ చేద్దాం. ఆల్రెడీ ఫ్లెక్స్ లో ఉన్నాయి. అలానే గ్యాప్ యూజ్ చేసి ఒక 20 px అని చెప్దాం. సో చాలదు. అలానే 80 px కి చేంజ్ చేద్దాం. సో 80 వద్దు, 90 px అనుకుందాం. సో 90 px అయితే కరెక్ట్ గా అడ్జస్ట్ అయింది కదా. అలానే ఇప్పుడు మనం యూజర్ నేమ్ అలానే మనకి ఇన్పుట్ కూడా కొంచెం లాంగ్ అయిపోయింది కాబట్టి వాటిని కూడా డిక్రీజ్ చేయడం కోసం మనం సింపుల్ గా ఇన్పుట్ లోకి వచ్చి మార్జిన్ టాప్ ని -10 px అని చేద్దాం. సో చాలదు. సో 20కి చేంజ్ చేద్దాం. సో ఓకే, ఇప్పుడు చూడడానికి బాగుంది కదా. అలానే మనం ఇప్పుడు బటన్ కూడా స్టైల్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం సోషల్ దగ్గర డాట్ లాగిన్ ని టార్గెట్ చేసి ప్యాడింగ్ ని ప్రొవైడ్ చేద్దాం. సో దీన్ని మనం 30 px అని చెప్దాం. సో మరి ఎక్కువైపోవచ్చు కాబట్టి 25. సో 25 కూడా వద్దు, 20 అని చెప్దాం. 20 అయితే చూడడానికి బాగుంది. అలానే మనం ఫాంట్ సైజ్ ని కూడా ఇంక్రీజ్ చేయాలి కాబట్టి దీన్ని మనం ఒక 17 px అని చెప్దాం. సో ఇంక్రీజ్ అయింది. అలానే మనం ఫాంట్ వెయిట్ ని కూడా ఇంక్రీజ్ చేయాలి కాబట్టి దీన్ని ఒక 600 అని చెప్దాం. ఓకే, చూడడానికి బాగుంది కదా. అలానే మనం బార్డర్ రేడియేషన్ యూజ్ చేసి ఒక 6 px అని చెప్దాం. సో మనకి బార్డర్ రేడియస్ కూడా ఇప్పుడు యాడ్ అయింది అండ్ చూడడానికి కూడా బాగుంది కదా. అలానే మనం ఇన్పుట్ ఉంది కదా, ఇన్పుట్ కూడా బార్డర్ రేడియస్ యాడ్ చేద్దాం. సో బార్డర్ రేడియస్ ని 6 px అని చెప్దాం. ఇన్పుట్ కూడా బార్డర్ రేడియస్ యాడ్ అయింది అండ్ చూడడానికి కూడా బాగుంది. అండ్ ఇప్పుడు మనకి రిమైనింగ్ ఈ లాగిన్ హియర్ ఉంది కదా, దాన్నే టార్గెట్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం సింపుల్ గా H3 ని టార్గెట్ చేసి ఫాంట్ సైజ్ ని మనం ఒక 20 px అని చెప్దాం. సో 20 చాలు కాబట్టి 30కి ఇంక్రీజ్ చేద్దాం. సో చాలదు. సో దీన్ని మనం 40 px కి ఇంక్రీజ్ చేద్దాం. సో 40 మరి ఎక్కువైపోవచ్చు కాబట్టి 35 అని అనుకుందాం. అలానే మనం దీన్ని మధ్యలోకి అలైన్ చేయాలి కాబట్టి టెక్స్ట్ అలైన్ ని సెంటర్ చేద్దాం. సో మనకి ఇప్పుడు టెక్స్ట్ కూడా మధ్యలోకి సెంటర్ అయింది కదా అండ్ చూడడానికి కూడా బాగుంది కదా. సో ఇప్పుడు మనం ఒకసారి ఇన్పుట్ చెక్ చేద్దాం. సో మనకి ఇన్పుట్ అయితే బ్లాక్ కలర్ లో ఉంది కాబట్టి ఇప్పుడు మన ఇన్పుట్ లోకి వచ్చేసి ఇక్కడ కలర్ ని మనం వైట్ లోకి చేంజ్ చేద్దాం. సో మళ్ళీ ఒకసారి ఎంటర్ చేద్దాం. సో మనకి ఇప్పుడు వైట్ కలర్ అయితే వచ్చింది కదా. అండ్ ఇప్పుడు మనం లాగిన్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి ఇక్కడ ఎర్రర్ ఏమి చూపించకుండా డైరెక్ట్ గా పాస్వర్డ్ దగ్గర ఎర్రర్ అయితే చూపిస్తుంది. సో దీన్ని కూడా ఫిక్స్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం ఇన్పుట్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ టైప్ టెక్స్ట్ దగ్గర మన ఈమెయిల్ కి చేంజ్ చేద్దాం. ఎందుకంటే మనం యూజర్ కి ఈమెయిల్ అడుగుతున్నాం కదా. అండ్ ఇప్పుడు మనం నార్మల్ టెక్స్ట్ ఇచ్చి లాగిన్ మీద క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఎర్రర్ అయితే చూపిస్తుంది. అలానే ఇప్పుడు మనం @gmail.com అని చెప్దాం. సో ఇప్పుడు మనం మళ్ళీ లాగిన్ మీద క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఎర్రర్ ఏం చూపించట్లే కదా. అండ్ మనం సక్సెస్ఫుల్ గా లాగిన్ కాంపోనెంట్ అయితే క్రియేట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం ఈ బటన్స్ కూడా స్టైల్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం బాటమ్ లోకి వచ్చి ఈ పర్టికులర్ ఫేస్బుక్ ఉంది కదా,
దీన్ని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకుందాం. సో కాపీ ఇట్, కింద మనం పేస్ట్ చేసి కాలన్ యాక్టివ్ చేసి మనం ఎప్పుడైతే ఫేస్బుక్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు మనం ట్రాన్స్ఫార్మ్ లో స్కేల్ ప్రాపర్టీ యూజ్ చేసి 0.9 అని చెప్దాం. అండ్ ఇప్పుడు ఒకసారి క్లిక్ చేసి చెక్ చేయొచ్చు. సో మనకి బటన్ అయితే లోనికి వెళ్తుంది కదా, అండ్ ట్రాన్సిషన్ కూడా చాలా బాగుంది. అండ్ అది మనకి ఇంకా స్మూత్ గా అవడం కోసం మనం ట్రాన్సిషన్ యూజ్ చేసి ఆల్ 0.2 seconds అని చెప్పి ఈజీ అని చెప్దాం. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనకి చాలా స్మూత్ గా ఉంది కదా. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకొని దీన్ని మనం గూగుల్ కూడా యాడ్ చేద్దాం. అలానే మన లాగిన్ బటన్ కూడా ఉంది కాబట్టి లాగిన్ కూడా యాడ్ చేద్దాం. అలానే మనం దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. అండ్ దీనిపైన మనం దీన్ని పేస్ట్ చేసి ఫేస్బుక్ దగ్గర గూగుల్కి చేంజ్ చేస్తే గూగుల్ కూడా యాడ్ అయిపోద్ది. సో గూగుల్ అని చెప్దాం. సో గూగుల్కి ఒకసారి చెక్ చేద్దాం. సో మనకి గూగుల్కి అయితే యాడ్ అవుతుంది. అలానే ఇప్పుడు మనం వీటికి కూడా యాడ్ చేయాలి కాబట్టి లాగిన్ కింద మనం డాట్ లాగిన్ కాలన్ యాక్టివ్ ని టార్గెట్ చేసి దీనిలో పేస్ట్ చేద్దాం. సో వీటిని ఇక్కడ నుంచి రిమూవ్ చేద్దాం. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ట్రాన్సిషన్ అయితే చాలా స్మూత్ గా ఉంది కదా అండ్ చూడొచ్చు. అండ్ ఈ వీడియోలో మనం సక్సెస్ఫుల్ గా స్టైలిష్ లాగిన్ కాంపోనెంట్ అయితే క్రియేట్ చేస్తాం.